మెరుగైన విద్యా బోధన అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలను శిక్షణిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా బోధన చేపట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపల్లి హిందీ హైస్కూల్లో ఇటీవల డిఎస్సిలో కొత్తగా ఎన్నికైన ఉపాధ్యాయులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు భాష బోధన లక్ష్యాలు, పాఠ్యపుస్తకాలు, ప్రత్యేకతలు, అదేవిధంగా పాఠ అమరిక, భాష సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు, భాషా బోధన వ్యూహాలు, బోధనా ప్రణాళికలు, మదింపు, మూల్యాంకన, మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన, అదేవిధంగా భాషా బోధన వనరులు, సాంకేతిక వినియోగం అంశాలపై ట్రైనర్లు, టీచర్లకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇక వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి డిఈఓ ముఖ్య అతిథిగా విచ్చేసి శిక్షణను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన టీచర్లకు శిక్షణనిచ్చి వారి ద్వారా విద్యార్థులకు మంచి నాణ్యమైన బోధన అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. విద్యార్థులకు మంచి విద్యావంతులుగా తయారు చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు సుజాత ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు డిఎస్సి క్యాండిడేట్స్ ఎవరైతే మనకు అపాయింట్ అయ్యారో అక్టోబర్ 16 రోజు అటువంటి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు హిందీ హై స్కూల్లో మనం ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ స్టేట్ ఆఫీస్ వాళ్ళు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు మళ్ళీ ఈరోజు ఈ 166 ఎస్జిటీస్ ఎవరైతే ఇక్కడ శిక్షణ పొందుతున్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, కానీ వాళ్లకు శిక్షణ అవసరం కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకు శిక్షణ అవసరం కాబట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడ వాళ్ళకు ఏ విధంగా మనం టీచ్ చేయాలి పిల్లలకు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా అపాయింట్ అయ్యారు. విద్యార్థులు ఏ విధంగా మనం మెలగాలి, క్రమశిక్షణ ఏ విధంగా నేర్పాలి, సబ్జెక్ట్ పరంగా ఏ విధంగా నాలెడ్జ్ పొందాలి, ఇటువంటి శిక్షణ ఇక్కడ జరుగుతుంది. మరి 166 ఎస్జిటీలకు ఈరోజు హిందీ హై స్కూల్లో 3 రూమ్స్ కేటాయించారు. వాళ్ళకి భోజనం, ఛాయ్, 2 టైమ్స్ ఛాయ్, 1 టైం భోజనం అన్ని కల్పించడం జరిగింది. ఇదంతా మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. మరి టీచర్స్ అందరూ వచ్చారు, అందరు ప్రెజెంట్ అయ్యారు. ఇంకా నడుస్తుంది. మార్నింగ్ 10 to 5 వరకు ట్రైనింగ్ కోర్స్ నడుస్తుంది.